అందరికీ నమస్కారం. నా పేరు తేజస్విని, ప్రాంతం హిందూపురం. త్రైతవాణి యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్న ప్రజలందరికీ క్రీస్తు అవతరణ శుభాకాంక్షలు. దేవుని ప్రార్థన చేయు సందర్భంలో తలపై గుడ్డ వేసుకోవడం ఒక జ్ఞాన అర్థంతో చేయు మంచి పద్ధతి. నేను ఒకరి ఆధీనంలో ఉన్నాను అని, నాకు ఒక పై అధికారి ఉన్నారు అని తెలిపే నిమిత్తమే ఈ జ్ఞాన అర్థం. బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో యేసు ప్రభువు భూమి మీదకు వచ్చినప్పటి నుంచి తిరిగి ఆయన వెళ్ళిపోయే వరకు ఉన్న భాగం పరమ పవిత్రమైనది. మానవుడు కడుతెరుటకు ఉన్నతమైన ఘట్టం అని చెప్పవచ్చును. యేసు ప్రభువు పలికిన మాటలు బైబిల్ మొత్తంలో వజ్రాల మూటల్లాంటివి. బైబిల్లో మానవుడు గ్రహించవలసినది ప్రభు మాటలతో కూడుకున్న మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాన్ సువార్తలుగా ఉన్నాయి. ప్రభువు ప్రజలకు దగ్గరగా అర్థం కావాలని ఆయన ఎంతో గొప్పవాడు, ఆయన శక్తి ఏమిటో తెలియాలని శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు యథార్థముగా వివరించారు. కావున అసూయ భావం లేకుండా మనమందరం దేవుని సంతతి అని విశ్వసిస్తూ వాక్యం వివరణ తెలుసుకుందాము. ఈ వాక్యంలో ప్రభువు దేవుని చిత్తం గురించి తెలిపాడు. ప్రభు వాక్యం, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇక్కడ మార్గము అనగా దైవ జ్ఞానము లేదా ధర్మములు, సత్యం అనగా దైవము అనగా పరమాత్మ, జీవము అనగా మోక్షము లేదా పరలోకము. నిజదేవుడు యేసు పేరుతో శరీరం ధరించి ఉన్నవాడు అని ఆయన్ను తెలుసుకోవాలి అని అర్థం. గ్రంథమును శరీరముగా, రొట్టెగా, జ్ఞానం రక్తముగా, ద్రాక్షరసం తెలుసుకోవాలని అర్థం. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద గురువుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పూర్తి జ్ఞాన సమాచారం కొరకు ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములు గ్రంథమును చదవగలరని కోరుకుంటున్నాను. నమస్కారం.